టిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్సుమాంజలి. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షిక ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలు వాటి గురించి తెలుసుకుంటూనే ఉన్నాము. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మరీ ముఖ్యంగా సంతానం గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి భవిష్యత్తు, జీవించడం, జీవన విధానం, పెరగడం, పెద్దగవడం, ఏదో ఒక పని చేయడం, వృద్ధిలోకి రావడం, సమాజంలో మనిషిగా నిలబడడం జరుగుతుంది. అందులోనే సమాజ జీవనంలో, మానవ జీవన భాగంలోనే పెళ్లి అనేది ఒక భాగం. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం అనేది మరీ అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మన భారతదేశంలో జనాభా అత్యధికంగా ఉంది అని చెప్పుకుంటున్నాము. చాలా ఎక్కువ జనాభా, జనసాంద్రత పెరిగిపోతుంది, జనబాహుల్యం ఎక్కువగా ఉంది. ఎంత జనాభా పెరిగినప్పటికీ, ఎంత ఉన్నప్పటికీ ఉన్నవారికి పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు, లేని వారికి అసలే ఉండట్లేదు, నిస్సంతులుగానే మిగిలిపోతున్నారు. వాళ్ళ జీవిత చరమాంకంలో మాట్లాడడానికి పిల్లలు కూడా ఉండడం లేదు. అలాంటి సందర్భాలు కోకొల్లలు, కొన్ని వేల జంటలు పెళ్లి అయిన తర్వాత చరమాంక దశలో, అంటే వృద్ధాప్యం వచ్చే వరకు వాళ్ళు నిస్సంతులుగానే మిగిలిపోయి వాళ్ళ జీవితాన్ని చాలించాల్సిన పరిస్థితి ఉంది. ఇలా ఎంతో మంది, కొన్ని వేల మంది ఉన్నారు ఇప్పటికీ. మరి అలా ఎందుకు జరుగుతుంది? నిస్సంతులుగా ఎందుకు మారిపోతున్నారు? సంతానలేమికి కారణాలేంటి? పిల్లలు జన్మించకపోవడానికి కారణాలేంటి? ముందు తెలుసుకుందాం. మన నవీన యుగంలో ఇప్పటికీ రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం. ఇక్కడ స్విచ్ వేస్తే ఎక్కడో కిలోమీటర్ల దూరంలో నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఎక్కడో ప్రపంచ దేశాలన్నీ మనం మాట్లాడుతున్న కార్యక్రమాన్ని చూడగలుగుతున్నాం. ఎక్కడో అమెరికాలో మాట్లాడుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం వీక్షించగలుగుతున్నాం. కానీ వైవాహిక జీవితంలో సంతానలేమి, అంటే నిస్సంతులుగా మిగిలిపోయిన వారు కూడా వేలాది మంది ఉన్నారు. మరి ఎందువల్ల? సంతానం లేకపోతే, పిల్లలు జన్మించకపోతే జీవితం సార్థకం అవ్వదు అనేది ఒక నానుడి. పిల్లలే లేనట్లయితే మన భవిష్యత్ అంతా శూన్యంగా కనిపిస్తుంది. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, గమ్యం ఏంటి తెలియదు. కాబట్టి తప్పకుండా ప్రతి మనిషికి తప్పకుండా పిల్లలు జన్మించాలి అనేది తప్పనిసరి. కలగకపోవటానికి కారణాలేంటి ముందు తెలుసుకుందాం. మనం జీవించే జీవన శైలి అత్యధికంగా, అత్యంత స్పీడ్, ప్రతి సమయంలోనూ, ప్రతి విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, సమయం లేదు అని చెప్పడం, సమయానికి భోజనం చేయకపోవడం, సమయానికి నిద్రించకపోవడం, నిద్రాహారాలు సమాన స్థాయిలో లేకపోవడం ముఖ్యంగా ఇక్కడ చర్చించుకోవచ్చు. చిన్నప్పటి నుండి మనం తీసుకునేటటువంటి ఆహార నియమాలు, జీవన విధానాలు కూడా పూర్తిగా మన జీవన శైలి పైన, మన యొక్క సంతాన వృద్ధి పైన, అంటే ఫర్టిలిటీ పైన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అవి ఏ విధంగా ఉంటాయి అంటే, మనం ఆహార నియమాలు, నిద్ర, మరీ ముఖ్యంగా లౌక్యంగా మనం చేస్తున్నటువంటి భౌతిక పరిణామాలు మన జీవన విధానంపై ప్రతిబింబిస్తాయి. దానివల్ల సంతానలేమిలో అవుతున్నాము. శిశు దశ నుండి, శిశువు జన్మించగానే రకరకాల షాంపూస్, రకరకాల సబ్బులు వాడుతున్నాం. పిల్లలకి తలలకి రకరకాల నూనెలు వాడుతున్నాం. వాటి వల్ల రసాయనాలన్నీ ఒంట్లోకి చేరిపోతున్నాయి, రసాయనాలు. వాటి వల్ల అసంబద్ధ చర్యలు తయారవుతాయి. అసంకల్పిత చర్యల వల్ల మన శరీరంలో తయారయ్యేటటువంటి హార్మోన్స్ సమతౌల్యం పూర్తిగా దెబ్బతింటుంది. మగవాళ్ళకైనట్లయితే సెమెన్ అంటాము, స్పెర్మటోజోవా,
సిమెంట్లో స్పెర్మటోజోవాస్ ఉంటాయి, శుక్ర కణాలు అని అంటారు. అవి సమృద్ధిగా ఉండాలి. అవి లేనట్లయితే నిస్సంతులుగా మారిపోయే అవకాశం ఉంది. అతి తక్కువగా ఉన్నా కూడా సమయానికి పిల్లలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి అసంబద్ధ చర్యలను పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం తీసుకునేటువంటి ఆహార విషయానికి వచ్చినట్లయితే విరుద్ధమైనటువంటి ఆహార నియమాలను పూర్తిగా మానివేయాలి. డీప్ రైస్ కానీ, మద్యపానం, తర్వాత పొగ త్రాగడం, ఇలాంటివి పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటుగా మాంసాహారం కూడా పూర్తిగా మానివేయాలి. అలాగే డీప్ ఫ్రైస్, తర్వాత జంక్ ఫుడ్స్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్, ఐస్ క్రీమ్స్, శీతల పానీయాలు ఇవి పూర్తిగా మానివేయాలి. దాంతో పాటుగా జర్రా కిల్లి అంటే పొగాకు నవలడం ఇలాంటివి చేస్తుంటారు. అవన్నీ పూర్తిగా మానివేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటి తాలూకు విష ప్రభావాలన్నీ కూడా మన శరీరం పైన పడే అవకాశం ఉంది. అంతర్నిర్మాణంలో ఉన్నటువంటి ధాతు పుష్టి పైన పడే అవకాశం ఉంది. ధాతువులు అంటే ఇవే శుక్రధాతువు అంటారు. శుక్రకణాలని అంటే వీటిపైన పడి శుక్రకణాలు పూర్తి లేకుండానే ఉంటారు కొంతమంది. అలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి శిశు దశ నుంచి పిల్లల్ని చాలా జాగ్రత్తగా సంరక్షించండి. అలాగే మహిళల విషయానికి వచ్చినట్లయితే కూడా ఇదే విషయం అక్కడ సంభవిస్తుంది. ఓవరీస్ పూర్తిగా డెవలప్ కాకపోవడం, ఓవమ్స్ డెవలప్ కాకపోవడం ఇలాంటివి సంభవిస్తాయి. అసంబద్ధంగా ఋతుచక్రం రావడం, ముందుగా రావడం, లేకపోతే లేట్గా ఆలస్యంగా రావడం సంభవిస్తాయి. కాబట్టి సమయానుకూలంగా ఋతుచక్రం రాదు. దానివల్ల ఏర్పడాల్సినటువంటి అండాశయాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందవు. అన్ని రకాల వైద్య విధానాలలో ఈ ఫర్టిలిటీకి, ముఖ్యంగా సంతానం కోసం ఆయుర్వేదం వైద్యంలో మాత్రమే పూర్తి స్థాయి ఆయుర్వేద వైద్య చికిత్స ఉంది. కాబట్టి తప్పనిసరిగా పిల్లలు లేనివారు అంటే సంతానం లేనివారు తప్పకుండా ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే పూర్తి స్థాయిలో మీకు ఆయుర్వేద చికిత్స, వైద్య చికిత్సలను అందించే అవకాశం ఉంది.